సర్వశక్తిగల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి నేనెంతగానో సంతోషిస్తున్నాను. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అపోస్తలుడైన పౌలు మహాశయుడు చెప్పడం మనం చూస్తున్నాం. చాలాసార్లు మనకు సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మేలు జరిగినప్పుడు, మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం కదండి. కానీ మన ముందున్నటువంటి భక్తులు ఎంతోమంది చెప్తున్నారు, ప్రతి విషయమందు అది సంతోషమైన, లేకపోతే కష్టమైన, బలహీనత అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబంలో ఏ పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా మనము హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు మనలను అత్యధికమైన స్థితిలోనికి నడిపిస్తారు. దావీదు కూడా అంటున్నారు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పడం మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు గారు కూడా మనకు కనబడుతున్నారు. సర్వస్వము కోల్పోయి యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పడం మనం చూస్తున్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితులు మన ఎదుట నిలబడినా ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి స్తుతించినట్లయితే మన ముందున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ప్రతి ఇబ్బందులు ఎరుకో కోట గోడల వలె కూలిపోతాయి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టము, బలహీనతలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఇటు పరిస్థితులన్నిటిలో దేవుని మీరు స్తుతించి ఆయన నామానికి కృతజ్ఞతలు తెలియచేసినట్లయితే దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ సమస్యలన్నిటినీ విడిపించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి విషయమందును మిమ్మలను స్తుతించడం, మీ నామాన్ని ఘనపరచడం మీరు మాకు నేర్పించండి. మాకు ఉన్న ప్రతి ఇబ్బందులలో మాకు సహాయము చేసే గొప్ప దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి సమస్యలు, వారి ఇబ్బందులు, కొదువులన్నిటి నుంచి విడిపించండి. మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని, మా దేశ ప్రజలను, ప్రతి వారిని మీరు దీవించి ప్రతి వారికి మీరు క్షేమాన్ని మీరు కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.